హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మనం ప్రీవియస్ వీడియోస్లో సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ 4 తరగతి వరకు తెలుగులో ఇంపార్టెంట్ బిట్స్ చూసాం కదండి. ఈరోజు 5వ తరగతి అండి. ఫస్ట్ దీంట్లో వట్టికొట్ట ఆళ్వార్ స్వామి, ఈయనది 2015లో శత జయంతి ఉత్సవం జరిగింది. ఈయన జన్మించింది ఎప్పుడు అంటే 1వ తారీఖు 11వ నెల 1915లో జన్మించారు. అందుకని 2015లో శత జయంతి చేశారు. అయితే ఈయనకి గుర్తుగా సిటీ సెంట్రల్ లైబ్రరీకి వట్టికోట ఆళ్వారు స్వామివారి పేరు పెట్టి ఈయనను సత్కరించుకున్నారండి. నెక్స్ట్ ప్రతిజ్ఞని రచించిన వారు ఎవరు అంటే 1963లో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ప్రతిజ్ఞను రచించారు. 5వ తరగతిలో మొదటి పాఠం వచ్చేసి మన జెండా, గేయం ప్రక్రియ, దేశభక్తి ఇతివృత్తం కింద మన జెండా పాఠం ఉందండి. దీంట్లో శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రచించిన భక్తి దేశభక్తి అనే గేయ సంకలనం నుండి ఈ స్వరభారతి అనే ఒక పాఠాన్ని తీసుకున్నారండి, గేయాన్ని. దీంట్లో ఇంపార్టెంట్ మీనింగ్స్: ఖగము పక్షి, అంబరం ఆకాశం, పర్జన్యం మేఘములు, అంకుశం నిగ్రహం లేదంటే ఏనుగు కుంభస్థలం మీద పొడిచే ఒక సాధనం, కేతనం జెండా పతాకం, ధరాతలం భూమి నేల, ముష్కరులు దొంగలు. ఇంకొకరి గురించి కూడా ఇచ్చారండి ఇందులో, సరోజినీ నాయుడు గారు. సరోజినీ నాయుడు గారు 1879 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో జన్మించారు. తల్లిదండ్రులు అఘోరనాథ చట్టోపాధ్యాయ, వరద సుందరి దేవి గారు. భర్త ముత్యాల గోవిందరాజులు. 1930లో గాంధీజీ పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో ఈవిడ పాల్గొన్నారు. అయితే ఈ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడే ఎర్రవాడ జైల్లో కూడా ఈమెని నిర్బంధించినారండి. ఈమెకి భారతరత్న నైటింగేల్ ఆఫ్ ఇండియా అనే అవార్డునిచ్చి సత్కరించింది. రెండవ పాఠము యాదగిరిగుట్ట. యాదగిరిగుట్ట వ్యాసం ప్రక్రియ, దర్శనీయ స్థలం, సంస్కృతి ఇతివృత్తానికి సంబంధించినది. యాదగిరిగుట్ట మొదట్లో నల్గొండ జిల్లాకి సంబంధించి ఉండేదండి, నల్గొండ జిల్లాలో ఉండేది. కానీ ఇప్పుడు యాదాద్రి జిల్లాలో ఉంది. ఋష్యశృంగుని కొడుకు యాదర్శ హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపై నరసింహస్వామి కొరకు తపస్సు చేశారండి. అందుకని ఈ గుట్టకి యాదగిరిగుట్ట అనే పేరు వచ్చింది. ఈ యాదగిరిగుట్టలో ఉండే స్వామి ఎవరు అంటే నరసింహస్వామి. ఎందువలన అంటే యాదర్శ మహర్షి అనే అతను హనుమంతుని ఆశీస్సులతో ఇక్కడ తపస్సు చేశారండి. అందుకని ఈ గుట్టకి యాదగిరిగుట్ట అనే పేరు వచ్చింది. యాదాద్రిలో విష్ణుగుండం ఉంటుంది. ఈ విష్ణుగుండంలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మిక, మరియు మునులు దేవతలు ఇప్పటికీ కూడా స్నానాలు చేస్తారని ఒక నమ్మిక ఉందండి. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర కలశాభిషేకం జరుగుతూ ఉంటుంది. అష్టోత్తర కలశాభిషేకం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడండి? స్వాతి నక్షత్రం రోజున. ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ఇక్కడ. అయితే పాల్గొన శుద్ధ విధియలో స్టార్ట్ అయ్యి ద్వాదశి వరకు జరుగుతాయండి. పాల్గొన శుద్ధ విధియ నుండి ద్వాదశి వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు మార్చి ఏప్రిల్ నెలల్లో జరుగుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక సప్తగిరి టీవీ ఛానల్ పేరుని యాదగిరి అనే పేరుగా మార్చారండి. నెక్స్ట్ ఇక్కడ ఫేమస్గా ఉండేవి ఇంకొకటి కొండగట్టు, వేములవాడ. కొండగట్టు కరీంనగర్ జిల్లాలోనే ఉంది, వేములవాడ కూడా కరీంనగర్ జిల్లాలోనే ఉంది. కొండగట్టు సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉంటాడు. ఇక్కడ ఇంకొకటి ఫేమస్ ఏంటి అంటే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కూడా ఇక్కడే ఉందండి, కరీంనగర్ జిల్లాలో. ఇక్కడ ఇంకొకటి వేములవాడలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడే ఉందండి. ఇందులో ఇచ్చిన పదజాలము, వ్యాకరణాంశాలు చూద్దామండి. ఇందులో భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి ఇందులో ఇచ్చిన వ్యాకరణాంశాలండి. భూతకాలం అంటే ఏంటి? జరిగిపోయిన పనులని తెలిపేది. జరిగిపోయిన పనులకు తెలిపే పదాలున్న వాక్యాలని భూతకాలపు వాక్యాలు అంటారు. వర్తమానము అంటే జరుగుతూ ఉన్నదండి. భవిష్యత్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది. ఎగ్జాంపుల్ చూడండి, రాణి పాట పాడింది,
ఆల్రెడీ పాడేసిందండి. పాడింది కాబట్టి భూతకాలం, జరిగిపోయిన కాలం. అదే వర్తమాన కాలం అంటే చూడండి, కృష్ణ చెస్ ఆడుతున్నాడు, ప్రెజెంట్ ఇంకా ఆడుతూనే ఉన్నాడు, అంటే జరుగుతూ ఉంది ఆ పని, అంటే ఇది వర్తమాన కాలం. భవిష్యత్ కాలం అంటే జరగబోయే దాని గురించి చెప్పేయడం. అమ్మ చాక్లెట్ కొని తెస్తుంది, నాన్న బొమ్మలు తీసుకువస్తాడు. తీసుకొని వస్తాడు, ఎప్పుడు తీసుకొస్తాడు క్లారిటీ ఉండదు, అంటే రేపా ఎల్లుండా, అంటే జరగబోయే దాన్ని గురించి చెప్పేది భవిష్యత్ కాలం. మూడవ పాఠం అండి, సాలార్జంగ్ మ్యూజియం. సాలార్జంగ్ మ్యూజియము డైరీ ప్రక్రియకి, దర్శనీయ స్థలం, చరిత్ర, ఇతివృత్తానికి సంబంధించినదండి. ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది మూసీ నదికి దక్షిణ ఒడ్డున ఉంటుంది. ఇది దార్ ఉల్ ఫిషా అనే ప్రాంతంలో ఉందండి, హైదరాబాద్లో. హైదరాబాద్ నిజాం పాలకుల్లో సాలార్జంగ్ కుటుంబంకి చెందిన మీర్ యూసఫ్ అలీఖాన్ సాలార్జంగ్ III అనే ఒక వ్యక్తి ప్రపంచ నలుమూలలా ఉండే కళాఖండాలను, వస్తు సామాగ్రిని సేకరించాడండి. ఈ వస్తు సామాగ్రి కళాఖండాలను ప్రజల సందర్శనార్థమై 1951 డిసెంబర్ 16న ఓపెన్ చేశారండి, సాలార్జంగ్ మ్యూజియం పేరుతో. ఈ సాలార్జంగ్ మ్యూజియము ఏ ఆకారంలో ఉంటుంది అంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఇందులో 38 అరలు ఉంటాయండి. అయితే ఇది ఇండియాలోని అతిపెద్ద మ్యూజియాలలో ఒకటిగా నిలిచింది. ఇది ఎన్నోది అంటే 3వ స్థానంలో ఉంటుంది. భారత పార్లమెంటు సాలార్జంగ్ మ్యూజియంకి జాతీయ ప్రాముఖ్యత గల సంగ్రహణాలయంగా గుర్తించింది. నెక్స్ట్ ఇందులో చూడదగ్గవి ఏంటి అంటే, మనము మెయిన్గా సాలార్జంగ్ మ్యూజియంలో గడియారం వెనుక ఉండే పాలరాతి శిల్పం, రెబక్కా శిల్పం. ఇది 19వ శతాబ్దానికి చెందిన ఇటలీ కళాకారుడు జిబి బెన్ జోనీ. ఇతను ఈ పాలరాతి శిల్పాన్ని చెక్కాడండి. ఇక్కడ ఏముంటుంది అంటే, ముందు వెనక, ముందు సైడు మెఫిస్టో ఫిలిప్స్, వెనక సైడు మార్గరిటా అనే, అంటే ఒకటే శిల్పంలో ముందు సైడ్ ఒకరు, వెనక సైడ్ ఒకరు కనిపించేలాగా అద్భుతమైన శిల్పాన్ని చెక్కారండి. ఒకసారి చూడండి, 19వ శతాబ్దం ముందు మెఫిస్టో ఫిలిప్స్, వెనక సైడు మార్గరిటా, జర్మన్ దేశంలోని నాటకంలోని పాత్రలు కనిపించే విధంగా 19వ శతాబ్దంలో ఇటలీ కళాకారుడు ఈ శిల్పాన్ని చెక్కాడు. 18వ శతాబ్దం ఫ్రాన్స్ రాజు లూయిస్ 16, మైసూర్ రాజు టిప్పు సుల్తాన్ కుర్చీలు, టీపాయలు, వాటికి సంబంధించిన కళాఖండాలని మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ అండి, నీడ ఖరీదు, 4వ పాఠము. నీడ ఖరీదు ప్రక్రియ కథ అండి. మానవ స్వభావము, హాస్యం, ఇతివృత్తం కింద నీడ ఖరీదు ఉంటుంది. ఇందులో పెద్ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవండి. సమాపక క్రియ, అసమాపక క్రియల గురించి మాత్రం చెప్పారు. సమాపక క్రియ, అసమాపక క్రియలు ఏంటి చూద్దాం. వాక్య స్వభావాన్ని పూర్తిగా తెలిపే పద్ధతిని లేదా తెలిపే ప్రక్రియని సమాపక క్రియలు అంటారు. నెక్స్ట్ అసమాపక క్రియలు అంటే ఏంటి? వాక్య స్వభావాన్ని అసంపూర్తిగా, అంటే కంప్లీట్ కాకుండా తెలిపే ప్రక్రియని అసమాపక క్రియ అంటారండి. సమాపక క్రియ చూడండి, కాలిపోయింది, పడిపోయింది, చూశాను, వెళ్ళాను, కంప్లీట్గా మీనింగ్, అంటే అతను వెళ్ళిపోయాడు అనేది తెలుస్తుంది. ఇక్కడ వెళ్ళి ఏం చేశాడు? తిన్న తర్వాత ఏం జరిగింది? వచ్చి ఏమైంది అంటే అన్నీ కూడా ఎలా ఉన్నాయి? అసంపూర్ణ వాక్యాలుగా ఉన్నాయి. ఇలా ఉంటే మనము అసమాపక క్రియ అని చెప్తాము. నెక్స్ట్ పాఠం అండి, నీతి పద్యాలు. నీతి పద్యాలు ప్రక్రియ నైతిక విలువలు ఇతివృత్తం అండి. దీనిలో నీతి పద్యాల్లో నన్నయ, తిక్కన, ఎర్రన, పోతన ఈ నలుగురికి సంబంధించిన పద్యాలు ఈ నీతి పద్యాల్లో ఉన్నాయి. వీరి గురించి మనము నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా క్లియర్గా తెలుసుకుంటాము. ఇందులో ఇచ్చిన పదజాలం చూద్దాం. ప్రీతి, ఇష్టం, మక్కువ, వివేకం, జ్ఞానం, సజ్జనులు, మంచివారు, పర్యేందుడు, చంద్రుడు, వచనములు, మాటలు, పలుకులు, క్రోధం, కోపం, శపథం, ఒట్టు, ప్రతిజ్ఞ. ఇందులో కూడా మనకి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి మాత్రమే ఇచ్చారండి. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చూసాము. మనకి 5వ పాఠం చివర్లో తెలుగు సంవత్సరాల గురించి ఇచ్చారండి. తెలుగు సంవత్సరాలు ఎన్ని అంటే 60 ఉంటాయి. ఈ 60 సంవత్సరాల్లో మొదటిది ప్రభవ,
ఆఖరిది అక్షయ. 60 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ అవే మొదలవుతాయి. అంటే ఫస్ట్ ప్రభవ నుంచి అక్షయకి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రభవం నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఉండే ఈ చక్రాన్ని మనం షష్టవర్ష చక్రం అని అంటాము. నెక్స్ట్ లెసన్ అండి 6వ పాఠము, మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుంది, లేఖ ప్రక్రియ, ఇతివృత్తము, వికలాంగుల పట్ల సున్నితత్వము, ఆత్మవిశ్వాసము. దీంట్లో పదజాలం చూద్దామండి. దోస్తులు, మిత్రులు, స్నేహితులు, బట్టలు, దుస్తులు, ఎదుగుదల, ప్రగతి, ఆధునికత, కొత్తది, నవీనం, ఊరు, గ్రామం, గమనించుట, పరిశీలించుట, కర్త, కర్మ, క్రియకి సంబంధించిన గ్రామర్ పాయింట్స్ ఇచ్చారండి. ఇందులో ఎగ్జాంపుల్స్తో చూద్దాం ఒకసారి. కర్త అంటే ఏంటి అంటే ఎవరు అనే ప్రశ్నకి సమాధానం చెప్పే పదాలు. కర్మ అంటే ఎవరిని, దేనిని, వేటికి అనే వాటికి సంబంధించిన ప్రశ్నకి సమాధానం చెప్పే పదాలు. నెక్స్ట్ క్రియ అంటే పనిని తెలిపే వాటిని క్రియ అంటారు. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. శివ గుర్రం కళ్ళాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఈ వాక్యంలో క్వశ్చన్ ఎలా అడుగుతారు? గుర్రం కళ్ళాన్ని ఎవరు పట్టుకున్నారు? ఎవరు అనే పదానికి మనం ఆన్సర్ చేస్తున్నాం. అంటే శివ అంటే ఎవరు చేశారో తెలిపే పదాలని మనము కర్త అంటాం. ఇక్కడ ప్రజ్ఞ మొక్కలు నాటింది. ఈ వాక్యంలో ప్రజ్ఞ వేటిని నాటింది? వేటిని, దేనిని లేదా ఎవరిని అని వాటి అదే ప్రశ్నలకి మనం సమాధానాలు చెప్తుంటాం కదా. అంటే ఏ చేస్తున్నారో తెలిపేది. ఏం చేస్తున్నారు? మొక్కలు నాటింది. అంటే ఏం చేస్తున్నారో తెలిపే వాటిని మనం కర్మ అంటాము. పనిని తెలిపేది క్రియ అవుతుంది. చేస్తున్నాడు, వస్తున్నాడు, నది నీరు ప్రవహిస్తుంది, భోజనం తిన్నాడు, ఇలాంటి పనుల గురించి తెలిపేది మనకి క్రియ. నెక్స్ట్ 7వ పాఠం అండి, చిట్యాల ఐలమ్మ. ఇది గేయం ప్రక్రియ, స్ఫూర్తి తెలంగాణ చరిత్ర ఇతివృత్తం. దీనిలో మనకి జాతీయాల గురించి ఇచ్చారండి. దాంతోపాటు ఇక్కడ ఐలమ్మ వరంగల్ జిల్లా రాయపర్తి కృష్ణాపురంలో జన్మించారు. మల్లమ్మ, సాయన్న ఐలమ్మ గారి తల్లిదండ్రులు. వీరిది రజక కుటుంబం. ఈ ఐలమ్మ భర్త వచ్చేసి చిట్యాల నరసింహులు. ఇతను పాలకుర్తి డిస్టిక్ చిట్యాల్లో జన్మించారు. ఈ ఐలమ్మకి మల్లంపల్లి కొండలరావు గారు, దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారితో వైరం ఉండేది. దీనిలో ఉన్న మనకి జాతీయాలు ఏంటి అంటే తల ప్రాణం తోకకొచ్చినట్లు, పొయ్యిలో ఉప్పు వేసినట్లు, తోక తొక్కిన పాము లేదా తోక తొక్కిన తాచు అంటుంటారు జనరల్గా. అరికాలి మంట తలకెక్కినట్లు, తంతే పరుపులో పడినట్లు, పోయింది పొల్లు ఉన్నది గట్టి. ఇవన్నీ ఈ లెసన్లో మనకిచ్చిన జాతీయాలు. ఇక్కడ ఒక సూక్తి ఉందండి, సోక్రటీస్ గారు చెప్పినది. విరోచితంగా చేసే పనులు విరజిమ్మే, పరిమళమే కీర్తి. ఇంతకు మించి పెద్ద పదజాలం ఏమీ ఇవ్వలేదండి దీనిలో. నెక్స్ట్ చాప్టర్కి వెళ్దాము. 8వ పాఠము, వృధా చేయడం. ఈ వృధా చేయడము సంభాషణ అనే ప్రక్రియ, పర్యావరణ స్పృహ. ఇది వృధా చేయడం యొక్క పాఠం యొక్క ఇతివృత్తము. ఇందులో వసంత పంచమి రోజు సరస్వతి ఉత్సవం, సరస్వతీదేవి ఉత్సవం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ సరస్వతీదేవి ఎక్కడ ఉత్సవం అంటే మెయిన్గా బాసర్లో ఉంది. ఇంకా కొన్ని సరస్వతి అమ్మవారి గుళ్ళల్లో ఉత్సవాలు జరుగుతూ ఉంటారు. జనరల్గా వసంత పంచమి రోజు స్కూళ్ళల్లో పిల్లలకి కూడా సరస్వతి పూజ చేస్తూ ఉంటారు జనరల్గా. నెక్స్ట్ కొత్తగూడెం రామగుండంలో థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఉంది అండి. నెక్స్ట్ దీంట్లో ఇచ్చిన గ్రామర్ పాయింట్, క్రియారహిత వాక్యాలు అంటే క్రియాపదం లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. ఇక్కడ క్రియారహిత వాక్యాలు అనేవి క్రియాపదం లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇచ్చే వాటిని మనం క్రియారహిత వాక్యాలు అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. మా ఊరు రామాపురం, పోతన గొప్ప కవి, కుంటాల జలపాతం అందమైనది. ఇలా క్రియాపదం అనేది ఏమీ లేకపోయినా కూడా ఇచ్చిన వాక్యము అర్థవంతంగా ఉంటే దాన్ని క్రియారహిత వాక్యాలు అంటారు. ఈ వృధా చేయడం లెసన్లోనే పాఠంలోనే మనకి కింద క్రిస్మస్ పండుగ గురించి కూడా ఇచ్చారండి. క్రిస్మస్ పండుగ ప్రక్రియ వ్యాసము.
ఇతివృత్తి, సంస్కృతి. దీంట్లో మనకి మెయిన్‌గా ఉండేవి 3 పాయింట్స్ అండి. డిసెంబర్ 24 ఈవ్‌గా అంటే క్రిస్మస్ పండుగకి ముందు రోజుని ఈవ్‌గా వీళ్ళు ఆహ్, సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారండి. నెక్స్ట్ 25న క్రిస్మస్ పండుగ, 26న బాక్సింగ్ డేగా గుర్తించారు. నెక్స్ట్ 9వ పాఠము గోపీడప్పు. గోపీడప్పు కథ ప్రక్రియ, పిల్లల స్వభావం, దీని ఇతివృత్తి అండి. దీనిలో మనకి పదజాలం ఏమీ లేదు, విభక్తి ప్రత్యయాల గురించి మాత్రం చెప్పారు. విభక్తి ప్రత్యయాలు అంటే వాక్యంలో అర్థవంతంగా ఉండడం కోసము ఉపయోగించే పదాలండి. చూడండి, పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే అక్షరాలను, పదాలను విభక్తి ప్రత్యయాలు అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, హనుమ రాముని యొక్క దూత. హనుమ రాముని దూత, ఇక్కడ కూడా ని. సో ఇక్కడ అక్షరాలు, ఈ పదాలు మనకి పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, శివ మాట్లాడినము. శివ మాట్లాడినము అంటే దానికి ఒక ఈ రెండు పదాలకి ఎలాంటి సంబంధం లేదు. శివ గురించి మాట్లాడాము అంటే ఈ గురించి ఏంటి మనకి విభక్తి ప్రత్యయము. అలాగే రాణికి చాక్లెట్ రాణి చాక్లెట్ ఇచ్చాము. ఈ కు లేకుండా మనం ఈ వాక్యాన్ని చదివితే చూడండి, రాణి చాక్లెట్ ఇచ్చాను. రాణికి చాక్లెట్ ఇచ్చానా, ఎవరిచ్చారనే క్లారిటీ లేదు చూడండి. అందుకని మనం పదానికి మధ్య సంబంధాన్ని ఏర్పరిచే అక్షరాలని, పదాలని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఆఖరి పాఠం అండి చింత చెట్టు. చింత చెట్టు స్వగతం ప్రక్రియ, పర్యావరణ ఇతివృత్తం కింద ఉంది. స్వగతం అంటే తన గురించి తాను చెప్పుకునే, మన మనసులో అనుకునే భావాలని బయటికి చెప్పగలిగేటటువంటి స్వభావాన్ని స్వగతం అంటారు. అంటే చింత చెట్టు తనలో తాను అనుకుంటున్నట్లు ఈ కథ వృత్తాంతం. ఇందులో మనకి వ్యతిరేక పదాలు ఇచ్చారండి. కొత్త, పాత, దూరం, దగ్గర, పెద్దది, చిన్నది, ముందర, వెనుక, ఎక్కువ, తక్కువ. సో ఈ చింత చెట్టుకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. చింత చెట్టు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. చింతపండు పులుసు చారు వల్ల మనకి ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు. ఎలా అంటే మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. నీళ్ళలోని ఫ్లోరైడ్తో వచ్చే రోగాల్ని కూడా ఇది నియంత్రించగలుగుతుంది. కంప్లీట్గా తగ్గించదు, నియంత్రించగలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చి పులుసుని మనం పేదోళ్ళ అమృతంగా చెప్తారు. చింతపండుతో లేదా చింతగుంజుతో చేసిన పచ్చి పులుసుని పేదోళ్ళ అమృతంగా చెప్తారు. నెక్స్ట్ ఇమ్లీబన్ అంటే చింత తోట. ఇమ్లి అంటే చింతకాయ, బన్ అంటే వనము. ఇమ్లీబన్ అంటే చింత తోట. నెక్స్ట్ ఇక్కడ ఈ చింత చెట్టుకి సంబంధించి ఒక సామెతను కూడా ఉపయోగిస్తూ ఉంటారండి. చింత చచ్చినా పులుపు చావదు. ఇది ఏ సందర్భాల్లో వాడుతూ ఉంటారంటే పౌరుషానికి సంబంధించిన సందర్భాల్లో మనకి ఈ చింత చచ్చినా పులుపు చావదు అనే సామెతని వాడుతూ ఉంటారు. నెక్స్ట్ అండి 5వ పాఠంలో ఉన్న పదాలు కొన్ని, వాటికి సంబంధించి కొన్ని అర్థాలు తెలుసుకుందాం. 5వ తరగతిలో ఉండే పదాలు: అండగా, ఆధారంగా, ఆసరా, దన్నుగా, తోడుగా, అంశ, వంతు, భాగం, అనువు, అనుకూలము, యోగ్యత, ఆలి, గుంపు, సమూహము, వరుస, ఎగ్గులు, నిందలు, తిట్లు, ఒరులు, ఇతరులు లేదంటే పరులు అని కూడా చెప్పొచ్చు. కేతనం, జెండా, పతాకం, ఖగం, పక్షి, పిట్ట, తెరంగు, విధము, చక్కనైన, నేస్తం, దోస్తు, మిత్రుడు, స్నేహితుడు, ప్రతాపం, పరాక్రమం, నీరత్వం, శౌర్యం, యాది, జ్ఞాపకం, గుర్తు, అగ్నుడు, తెలివి లేనివాడు, అలుగులు, బాణములు, ఇనాం, కానుక, బహుమతులు, బహుమతి, ఒనరు, ఒప్పు, కలుగు, కీర్తి, ఖ్యాతి, ఘనతి, కోట, కిల్లా, దుర్గం, చెన్ను, అందం, తొవ్వ, దారి, బాట, మార్గం, పరాయణం, ఆశ్రమం, ఆశ్రయం, ప్రాపు, మిథ్య, అబద్ధము, భ్రమ, భ్రాంతి.
వృత్తము, నడవడి, నడత. ఇదండి 5వ లెసన్కి 5వ తరగతికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.